ఆ యుద్ధములో ఇజ్రాయేలుకి జయమొచ్చినాక ఏమన్నాడో తెలుసా? ఎవరు ఇజ్రాయేలీలకి ఈ ఫిలిష్తీయుని ఇజ్రాయేలు పక్షాన్ని ఎవరు చంపుతాడో ఈ గొల్యాతుని, వాడికి నా పిల్లనిచ్చి నా రాజ్యంలో సహకరిస్తానని. అక్కడి నుంచి అతనికి స్టార్ట్ అయింది ఏమంటే, వీడికి నేను నా పిల్లని ఇవ్వాలా, వీడికి నా రాజ్యంలో సహకరివ్వాలని ఈర్ష, ద్వేషము, నూతన మనసు పోయింది, దేవుని ఆత్మ పోయింది. ఇజ్రాయేలుకి దేవుడు రాజుగా చేసిన విషయం మర్చిపోయాడు. గాద్వాలు పోయి అని ఇదిగో సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చిన ఇతన్ని గాద్వాల గురించి చెప్పి రాజుగా చేసిన విషయం అంతా మర్చిపోయాడు. మర్చిపోయి అసూయ, ద్వేషం, దేవుడు పంపించిన ఆత్మనంతా వదిలేశాడు. అసూయ, ద్వేషం తొలిటి దినాల్లో మనము కూడా అలాగే ఉంటాం. దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, చెప్పిన వారు అయితే బాగానే ఉంటాం. అక్కడి నుంచి నెమ్మదిగా భక్తిని కోల్పోతూ ఉంటాం, శక్తిని కోల్పోతూ ఉంటాం, భక్తిలో ఉన్న శక్తిని, ఆత్మీయతను కోల్పోతూ ఉంటాం. అది సౌలులోకి వచ్చేసింది, దురాత్మ వచ్చేసింది. దురాత్మ వచ్చేసి ఈ దావీదుని ఇజ్రాయేలుకి, నా దేశానికి, నా ప్రజలకి జయమించిన ఈయన ఇంకా దేవుళ్ళు ఇంకా వాడబడేలాగా చేద్దాము, మన కోసం, మన సంఘం కోసం కన్నీరు ఖర్చి ప్రార్థన చేసేవాళ్ళు, మన కుటుంబం కోసం ప్రార్థన చేసేవాళ్ళు సహాయంగా ఉంటామన్న ఆలోచన లేకుండా ఎప్పుడు తమిళ పట్టుకుని చంపుదామా అని గొల్యాతు తన అనగా ఇదిగో సౌలు కొంతమంది సైన్యములు వెనకేసుకుని దావీదును తమరటం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి దావీదు పారిపోవటం మొదలు పెట్టాడు. సౌలు సముఖంలో నుంచి పారిపోవటం మొదలు పెట్టాడు. పారిపోగా ఒక గుహలో ఇదిగో వీళ్ళిద్దరూ కలిసి రాజమందిరంలో భోజనం చేస్తూ ఉండగా, ఇదిగో సైన్యమంతా కూర్చుని భోజనం చేస్తూ ఉండగా, ఇదిగో మౌనంగా కూర్చుని మెదలకుండా తెలియకుండా ఒక బాణము అనగా ఒక ఖడ్గము, ఒక కత్తి దావీదు వైపు విసిరాడు. అక్కడికక్కడ చచ్చిపోతాడని. కానీ దావీదు మెరుపుగా పక్కకు తప్పుకున్నాడు, అది గోడకు తగిలి. అప్పటి నుంచి దావీదు పారిపోవటం మొదలు పెట్టాడు. సౌలు నన్ను చంపడానికి చూస్తున్నాడు. పారిపోవటం మొదలు పెట్టిన తర్వాత ఆ పారిపోతూ ఉండగా ఇదిగో ఒక గుహలో, అప్పటికే దావీదు ఎప్పటికో వెళ్ళి లోపల సొరంగంలో గుహలో తాక్కుని ఉన్నాడు. సౌలు తెలియక ఆ గుహలోనే ఇదిగో దావీదును తగులుతూ రెస్ట్ తీసుకుంటానికి ఆ గుహలోకి వచ్చాడు. తన సైన్యము. దావీదుకు తెలిసింది సౌలు వచ్చాడు తన సైన్యంతో. లోపల నుంచి సౌలు నిద్రపోతూ ఉండగా, తన సైన్యం అంతా కాపులా కాసేవాళ్ళు నిద్రపోతూ ఉండగా, లోపల నుంచి మెల్లగా వచ్చి సౌలు యొక్క వస్త్రపు చెంగును, సౌలు యొక్క వెంట్రుకలను ఇదిగో కట్ చేసుకుని వెళ్ళాడు. కానీ సౌలుని చంపలేదు. అంటే చంపే అవకాశం, ఇతను ఒకసారి కత్తి విసిరితే చచ్చిపోలేదు, పక్క తప్పుకున్నాడు. ఇతను తగులుతుంటే పారిపోతున్నాడు. ఇతను అతనికి దొరకకుండా ఇతను చంపడానికి అతను తగులుతున్నాడు, ఇతను పారిపోతున్నాడు. అట్లా 2-3 సార్లు హత్య ఏమైందంటే ఫెయిల్ అవుతూ ఉంది. దావీదు విషయంలో హత్య చేయడానికి ఇతను పరిగెత్తుతున్నాడు. దావీదు విషయంలో అది ఫెయిల్ అవుతుంది. అది ఫెయిల్ అవుతూ పారిపోతూ ఉండగా ఒక రోజు వచ్చింది. సౌలునే దేవుడు దావీదుకి అప్పగించాడు. సౌలే దొరికేలాగా దావీదుకి అప్పగించాడు. నిద్రపోయినాక అప్పగించినట్టే కండి. నిద్రపోయినాక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిద్రపోయినాక దేవుడు అప్పగించినప్పుడు ఆ అప్పగించిన సమయము ఇదిగో దావీదు అనుకూలంగా తీసుకోలేదు. కీడు చేయకుండా ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఏమనిపించదు కదా మీకు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయకుండా ఇప్పుడు ఏం చేశాడు ఆయన? బిగబట్టుకున్నాడా లేదా? కీడు చేసే అవకాశం వచ్చింది ఇప్పుడు దావీదుకి. ఇతను 2 సార్లు హత్యాత్మకి ప్రయత్నించగా సౌలు చేసిన ప్రయత్నం ఫెయిల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఫెయిల్ అయిపోయింది. ఇతను తవరటానికి వస్తే ఇతనికే ఆయన దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళాడే కానీ దేవుడు అతనికి ఎంత మంచి మనసు ఇచ్చాడు దావీదుకు. చూడండి, వస్త్రపు చెంగు పోసుకుని, తల వెంట్రుకలు పోసుకుని మౌనంగా వచ్చేసి లేచి సౌలు వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు దావీదు స్వరంగంలోని క్యాప్ పెడుతున్నాడు. సౌలు రాజా, ఇదిగో నీ వస్త్రపు చెంగు కట్ చేసినట్టు నేను చూసుకో అని క్యాప్ వేసినప్పుడు
నీ బుద్ధి నీళ్ళ బుద్ధి తలకాడు కాదు ఉందని చూసుకో. నీళ్ళ బుద్ధి వస్త్రం చెంబు తలబెట్టు కొమ్మ తీసుకెళ్ళాడు. చూసుకుంటే బుద్ధి లేదు, వస్త్రం చెంబు కట్ చేసినట్టు. అయ్యా నాయన, మరి కమటంగా పిలుస్తున్నాడు దావీదు. అయ్యా నాయన దావీదు ఎక్కడున్నావు? ఇంకా చంపే మనసు ఉంది. ఇక్కడే ఉన్నాను, లోపలి స్వరంగంలో ఉన్నాను. ఏంటి నాయన నన్ను పిలిచేవన్నాడు. ఇదిగో నీ వస్త్రం చెంబు, నీ నేల బుద్ధి తలకాయ నేలబుద్ధి. నిన్ను కాపలా కాసేవాళ్ళు నమ్మకంగా లేరు. నువ్వు నిద్రపోతుంటే వాళ్ళు నిద్రపోకుండా కాపలా కాయాలి. వాడు చేసే డ్యూటీ నమ్మకంగా చేయట్లేదు. నువ్వు దేవుని అభిషక్తుడివి. సమూయేలు ప్రవక్త చేత రాజుకు అభిషేకించబడ్డావు. దేవుడు అభిషేకించిన మనిషిని ఎవరు చంపకూడదు, ముట్టకూడదు. అందుకే నేను ముట్టుకోలేదు. నిన్ను చేసే అవకాశం నా చేతికి వచ్చింది, నిన్ను చంపే అవకాశం నా చేతికి వచ్చింది. అయినా నా చేతులు బిగబట్టుకున్నాను. ఏం చేశాను అంటున్నాడు? నా చేతిని బిగబట్టుకున్నాను. బిగబట్టుకొని కీడు చేయటం ఆగిపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి కీడు చేయటం. అవకాశం వచ్చిన చేయను బిగబట్టుకునే వాళ్ళంగా మనం ఉన్నామా? విశ్రాంతి దినాన ఆచరించాలి. ఎలా ఆచరించాలంటే చాలా విశ్రాంతి దినాలు పాడు చేయకుండా ఆచరించాలి. రెండోది, ఆ విశ్రాంతి దినంలో కీడు చేయకుండా నేను చేయనే బిగబట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీడు చేయకుండా నేను చేయను బిగబట్టుకుంటే నిన్ను ఉన్నత స్థానంలో కూర్చొని పెడతాడు. చెప్పబడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తను అనుభవించాలని చెప్పారు కదా. కీడు చేయడం మాని మేలు చేయము, సమాధానమును వెంటాడుము, అప్పుడు నీకు సమాధానము ఇస్తానని చెప్పడానికి. సమాధానం కీడు చేయడం మాని మేలు చేసేవంటే సమాధానం, వెతికి వెంటాడేవంటే నిత్యమైన సమాధానం అంటే. రెండోది, కీడు చేయడం మాని మేలు చేయము, అప్పుడు నేను ఉన్నత స్థానాల్లో నిత్యము నిన్ను నిలబెడతానని చెప్పాలనుకుంటున్నాడు. అదే జరిగింది దావీదు విషయంలో. ఏం జరిగిందంటే దావీదుల హృదయానుసారి అందరి సింహాసనాన్ని నేను లాక్కుంటాను, కానీ దావీదు సింహాసనం మాత్రం తరతరములు ఉంటుందని దేవుడే ప్రమాణం చేశాడు. హల్లెలూయా. చెప్పడం సింహాసనం ఎప్పుడు ఉంటుంది. పిల్లలు 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 రాజేసుకుంటారు. దేవుడు ఎప్పుడు వచ్చాడంటే అంటే కీడు చేయకుండా ఆయన చేయప్పుడు ఏం చేశాడు? బిగబట్టుకున్నాడు. అవసరం వచ్చినప్పుడు కీడు చేసేసి ప్రతీకారం తీర్చేసుకున్నానని కావడం కదండి. తగ్గించుకుంటూ చాలా గొప్పతనం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీడుకు బ్రతికి కీడు చేస్తే నీకు వచ్చిన ఏమి లేదు. కాసేపు ఆనందపడతావేమో. అందరూ అనుకుంటారు ఆ టైంలో అప్పుడు అట్లా చేసింది కాబట్టి ఇప్పుడు ఎట్లా చేసింది, తప్పే ఉంది అనుకుంటారేమో. ఆ ఒక్క రోజు, ఆ ఒక్క గంట, ఆ తర్వాత నువ్వు అనుభవించే బాధ, నువ్వు అనుభవించే శోభ, అనుకున్న వాడి ఆ ఊరు వచ్చి నీకు అర్థం పడనే పడాలి. కీడు చేయడం మాని మేలు చేయడం నేర్చుకో. కీడు చేయకుండా నీ చెయ్యిని బిగబట్టుకో, అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంతోషంగా స్తోత్రాలు చెల్లుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లుతాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ప్రతి ఒక్కరిని మార్పు చెందడానికి దేవుని వాక్యము నీకు ఇవ్వబడుతుంది తప్ప ఏదో సమయము గడపటానికి, సమయమును ఆచరించుకోవటానికి దేవుని వాక్యం నీకు ఎప్పుడు చెప్పబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా
ఇక్కడ చూడండి, ఒక మాట చెబుతున్నారు. అయిపోయింది. సౌలు కుటుంబం అంతా దేవుడు మెచ్చిన వాడిగా దావీదు కనబడి దావీదు సింహాసనాన్ని హెచ్చించి సౌలు కుమారులు ఒకే రోజు యుద్ధంలో చనిపోయారు. దావీదు సంతానం అంతకంతకు వర్తిల్లుతూ వచ్చింది. ఎందుకంటే దేవుని హృదయానుసారిగా ఉన్నాడు సౌలు దావీదు. అంతేకాకుండా దేవుని దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాడు. దేవుడు ప్రేమించే రీతిగా రాజైనప్పటికీ ప్రార్థన చేయటం మానలేదు, భయభక్తులు కలిగి ఉండటం మానలేదు. దేవుని మందిరము కట్టడానికి ఎంతో ధనమును, ఎన్నో మెటీరియల్ సిద్ధపరిచించాడు దావీదు. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. దావీదుని చాలా ప్రేమిస్తున్నాడు. అయితే దావీదు సింహాసనం అంతకంతకు దావీదు సంతానము, దావీదు ఆస్తి, దావీదు పరివారం అంతకంతకి ఒంటెలు, గొర్రెలు, గాడిదలు అంతకంతకు వర్తిల్లుతూ వస్తున్నాయి. సౌలు కుటుంబం ఒకే రోజు తన కుమారులందరూ ఒకే రోజు యుద్ధంలో చనిపోయారు. అయిపోయాక నాతాననే అనగా ఒక కుమారుడు, సౌలు కుమారుడు దావీదుకి ఎప్పుడు మేలు చేస్తూ వచ్చాడు. అతని కుమారుడు ఎవరైనా నాతాను కూడా చనిపోయాక నాతాను కుమారులు ఎవరైనా ఇంకా మేలు చేయాలని ఆలోచిస్తున్నాడు దావీదు. ఒకసారి ప్రాణభిక్ష పెట్టాడు, మేలు చేశాడు, కీడు చేయకుండా మిగబట్టుకున్నాడు. అక్కడికి అయిపోయింది మొత్తం. ఆ సంప్రదాయం అయిపోయింది. ఆ కుటుంబం అంతరిక్ష బంతి వీళ్ళ కుటుంబం అంతకంతకు వర్తిల్లుతుంది. ఇంకా మేలు చేయాలనే చూస్తున్నాడు. దాన్ని మేలు చేయడానికి సమాధానాన్ని వెతికి వెంటాడమని వాక్యం చెప్పినట్టు మేలు ఇంకేం చేయాలి, నా శత్రు కుటుంబానికి ఇంకేం మేలు చేయాలని ఇంకా ఆలోచిస్తూ ఒక మాట అడిగాడు. ఆ సైన్యాన్ని పిలిచి సౌలు కుటుంబంలో ఎవరైనా ఒక్కరైనా బ్రతుకున్నారా అని అడిగాడు. ఉన్నాడయ్యా, నాతానికి సహాయం చేసేవాడు ఉన్నాడే ఒక కుమారుడు, అతనికి ఒక కుమారుడు ఉన్నాడు వికలాంగు, అతను బ్రతికే ఉన్నాడు. అతను ఇదిగో తన తండ్రి తాత ఆస్తి సౌలు ఆస్తి అంతా వాళ్ళు తీసేసుకుని అతనికి ఏమి లేకుండా అతను ఒంటరివాడు అయిపోవటం వలన అతను ఇదిగో ఎవరిని జయించలేని స్థితిలో ఉన్నాడు, అవుటువాడిగా ఉన్నాడు కనుక తన పితరుల ఆస్తి అంతా తీసేసుకుని అతను ఒంటరిగా వదిలేశారయ్యా, చాలా తీవ్రంగా బ్రతుకుతున్నాడైనా, అవుటువాడు ఉన్నాడయ్యా అని చెప్పినప్పుడు అతనికి మనం సహాయం చేద్దాం, అతను తీసుకురండి. హల్లెలూయా. మేలు చేయడానికి వెతుకుతున్నాడు. దావీదు వెతికి మేలు చేసుకుంటూ వస్తున్నాడు. శత్రువుల కుటుంబంలో, ఎవరి కుటుంబంలో? ఇంత సమాధానంగా ఉండే వాళ్ళ కుటుంబంలో కాదు, వెతికి మొన్న ఇల్లు బాగా వేసింది. వాళ్ళు నేను అనుకున్న 2 గిన్నెలు వేసేద్దామని వెతుకుంటున్నట్లు ఆయన కీడు చేసిన వారి కుటుంబంలో వెతుకుతున్నాడు. ఎలా వీళ్ళకి మేలు చేయాలా, ఉపకారం వీళ్ళకి క్రైస్తవం ఇదండి నేర్చుకోవాల్సింది. క్రైస్తవం తర్వాత కదండి నేర్చుకోవాల్సింది. ఏం నేర్చుకోవాలి? మేలు చేయడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పుడు పట్టి దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. వెతుకుతున్నాడు. అప్పుడు వెతికితే ఒక బిడ్డ కనపడ్డాడు. అతని గురించి చదువుతున్నాను. ఇప్పుడు చదవమ్మా. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కూడా యోనాతాను అనే సౌలు కుమారుడు. ఇతనికి దావీదు చాలా అతను చంపడానికి పరిగెత్తుకొచ్చినప్పుడు నా తండ్రిని నేను చంపడానికి వస్తున్నాడు ఎప్పటికప్పుడు అడ్రస్ పంపించిన వాడు అనమాట, సిగ్నల్ ఇచ్చిన వాడు. అందుకే దావీదు ఎక్కడికక్కడ కాపాడబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎన్నుకుంటాడండి, ఎన్నుకొని వదిలేడు. దేవునికి స్తోత్రం. ఆ యోనాతాను బట్టి దావీదు కాపాడుతూ వచ్చాడు కనుక ఆ యోనాతాను బట్టి ఎవరైనా సౌలు కుటుంబంలో ఉన్నారా అని అడ్రస్ తీసుకుంటాడు దావీదు రాజు గారు. హల్లెలూయా. ఇప్పుడు చదువమ్మా. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడాయని దావీదును అడిగాను. హల్లెలూయా. సౌలు కుటుంబమునకు సేవకుడగు సేబాయను ఒకడున్నగా వాళ్ళకు దావీదు నాకు కొంచెం పిలవన పెరియా రాజు సేబావు నీవే కదా. శివ కూడా ఏమన్నాడు? నీ దాసుడైన నేను శివానేనయ్యా అంటే ప్రాణభయం ఉందన్నమాట. చాలా తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. సౌలు దాసుడు దావీదు దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? శివానేనయ్యా, నీ దాసుడేనాయా. నా యజమానికి నీకు పడేది కాదు బ్రతుకోండగా, నేను నీ దాసుని ఎంత అవుతాను అనలేదు. ఏమన్నా తెలుసా? నీ దాసునైనా శివానేనయ్యా. లేకపోతే దావీదు ఊరుకోవడం కానీ
దావీదు అలాంటోడు కాదు. అయినను సీమ లోబడుతున్నాడు. ఇదిగో సౌలు దాసుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప ఆత్మీయ అనుభవం అండి. దేవునికి స్తోత్రం. ఆ లోబడినప్పుడు అప్పుడు అనుకున్నాడు అనమాట, యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నప్పుడు శేషించి ఉన్నాడా అడుగగా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు అప్పుడు రాజుకున్నాడు. యోనాతానికి ఎవరున్నారంట? కుంటి కాళ్ళు గల ఒక కుమారుడు ఉన్నాడు యోనాతానికి. సీమ సౌలు దాసుడు చెప్తున్నాడు, యోనాతాను కాడు చనిపోయాడు, అతనికి ఒక కుంటికాలు కుమారుడు ఉన్నాడు, అతను ఉపకారం చేయొచ్చు అని అడ్రస్ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఉపచారం ఎలా చేస్తున్నాడు? ఆడవచ్చును. సౌలు కుమారుడైన యోనాతాను పుట్టిన మెఫీబోషెతు సాగిలు పడి నమస్కారం చేయగా మెఫీబోషెతు అని అతను పిలిచి అందుకు దావీదు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ మిత్రుడైన సౌలు భూమి అంతలు నీకు మరలా ఇప్పించును. దేవునికి స్తోత్రం. ఉపకారం చేస్తున్నాడండి. కీడు చేయటానికి తన చేతులు చాపలేదని కీడు చేయటానికి బిగబట్టుకున్నాడు. ఉపకారం చేయటానికి చేతులు చాపుతున్నాడు దావీదు. ఆ దావీదు వంశావళిలో నుంచే యేసుక్రీస్తు వచ్చారు. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టారు. యెషయా కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన వంశావళిలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు. ఎందుకంటే కీడు చేసే అవకాశం వచ్చిన చేతులు బిగబట్టుకునేవాడు. ఒక దెబ్బ కొట్టి 2 దెబ్బలు పట్టాలన్న మనస్తత్వం మనిషి దాన్ని. ఒక మాట అంటే 10 మాటలు అనాలన్న మనస్తత్వం అండి మనిషి. మెఫీబోషెతుకి ఉపకారం చేయడానికి రాజు ఇంటికి పిలిపించుకొని ఆయన బ్రతికిన దినములన్నీ మెఫీబోషెతు దావీదు రాజమందిరంలో భోజనం చేస్తూ సౌలు ఆస్తి అంత ఎక్కడెక్కడ ఉందో ఎక్కడెక్కడ అందరూ లాగేసుకున్నారో సౌలుకు భయపడి ఎన్నో పొలాలు ఇచ్చుంటారు ఆ రోజుల్లో. చచ్చిపోయినాక ఎవరి దగ్గర లాగేసుకున్నారు. అదంతా మరి ఓడిపిక్కుని దావీదు మెఫీబోషెతుకు అప్పగించి ఆ సీమాని ఆ దాసుని మెఫీబోషెతు పరిచయం చేయడానికి పనివాడిగా ఉంచాడు. చప్పట్లు కొడదామా? ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు సౌలు మీద ఉన్న అభిషేకాన్ని దావీదు గమనించడం చూడండి. ఒక తరంలో ఉన్న దైవజనులు గౌరవించడానికి మనకి ఒక తరానికే సరైన ప్రేమను చూపించడం దైవజనుల మీద. ఎన్ని తరాలకి దేవుని యొక్క అభిషక్తులంటే దావీదు గజగజలాడుతున్నాడో చూడండి. దేవుని యొక్క అభిషక్తుని కుమారుడు 3వ తరంలో వాడు పుట్టివాడు అయినాను. దేవుని యొక్క అభిషేకం మెఫీబోషెతును చూడగానే దావీదుకు గుర్తుకొస్తుంది, ఉపకారం చేయడానికి ముందుకు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తి చేయటం అంటే ఆదివారం ఒక్క రోజు గుడికి రావడం కాదండి. క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం ఉండాలి? క్రియలు ఉండాలి నీ జీవితంలో. నిన్ను తిడితే 4 మాటలు ఎగస్టానాలా అనకపోతే నీకు అన్నం అరగదా? నాకు అరగదా? నీకు అరగదా? గుర్తు చేసుకో. మాట దెబ్బకు దెబ్బ లాగొద్దు. కీడు చేయకుండా చేతులు బిగబట్టుకున్నవాడు ధన్యుడా? లేకపోతే వేస్ట్ పిల్లానందా? వేస్ట్ పిల్లన్నారా? ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే కీడు చేయకుండా నీ చేతులు బిగబట్టుకుని ధన్యత దేవుడిస్తాడు. ఆ ధన్యత నువ్వు పొందుకో. క్రైస్తవులు నేర్చుకోవాల్సిన మందిరానికి వచ్చింది అందుకేనండి, నేర్చుకోవటానికి. ఇదొక బడండి. క్రైస్తవ బిడ్డలకి బడి, పిల్లలకి స్కూల్ ఎలాగో మీకు స్కూల్ ఇది. వాక్యము చదివి మీకు 10 నేర్పుతుంటే దానిని అనుచరులో పెట్టుకుని ఈ వాక్యముని శరీరానికి తీసుకుని అమల్లోకి తీసుకోవాలి తప్ప వాక్యాన్ని విడిచిపెట్టడానికి కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కళ్ళ నిండా మీరు మాకు కనపడతారని కాదు, వాక్యం విని దాన్ని అనుసరించి నడుస్తారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు
చూసాం. రెండో ధన్యత చూద్దాం. మొదటి కీర్తనలు మొదటి అధ్యాయం. మొదటి కీర్తనలు మొదటి అధ్యాయం చదవండి. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గాన్ని నిలవక. అందరూ చెప్పాలి. ఈ కీర్తన ఎవరికి రాదా? మాట్లాడుకున్నాము. మీరు శుభ్రంగా మాట్లాడుకోండి. మాట్లాడుకోండి. వాక్యం మాట్లాడుకోకుండా అవేవి మాట్లాడుకోండి. చెప్పాలి. దుష్టుల ఆలోచన చెప్పు నడవక. చెప్పాలి. అందరిలో తెరవాలి. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాస్యులు కూర్చున్న చోటున కూర్చున్నక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించువాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడ నడవకూడదు, ఎక్కడెక్కడ కూర్చోకూడదు, ఎక్కడెక్కడ నిలబడకూడదు. ఆలోచన చొప్పున మధ్యలో బిట్టు వదిలేసేసి వందలు వెళ్ళిపోతామని మధ్యలో ముక్క వదిలేసి. దేవుని స్తోత్రం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నడవక, నిలవక, కూర్చోండక. నడవక, నిలవక, కూర్చోండక. చెప్పాలి. నడవక, నిలవక, కూర్చోండక. నడవక, ఏంటి అంకల టోన్లు లేవేంటి? నడవక, ఇంకేవాడు పాత పక్కన ఇసురు జరుగుతారా? నడవక, అందరినీ వెనకాల ఇక్కడ నడవక. చెప్పకుండా నడవక, నిలవక, కూర్చోండక. నడవద్దు, నిలవద్దు, కూర్చోండద్దు. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించువాడు. కీడు చేయకుండా బిగ్గబట్టుకునేవాడు. ధర్మశాస్త్రమును దివారాత్రులు చదివి ధ్యానం చేయవాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి నడవద్దంటావు, నిలవద్దంటావు, కూర్చోండొద్దంటావు. ఎట్లాగా మేము ఎట్లాగా అంత మరి ధన్యులు అవరా? ధన్యులు అవ్వాలి కదా. నిలవాలి, కూర్చోవాలి, నడవాలి. అంతేగాని మాటలు ఉండక్కడ, అపహాస్యకులు ఉండక్కడ, ఇంకెక్కడ పాపుల మార్గం నడవక, ఉపహాసులు కూర్చున్నాక కూర్చున్నాక. ఉంది నడవక, నిలవక, కూర్చున్న మాట చదవము. మరి నడవక, అపహాస్యకులు కూర్చున్నాక, పాపుల మార్గాన. దేవునికి స్తోత్రం. పాపులు, అపహాస్యకులు, దుష్టులు. పాపులు, అపహాస్యకులు, దుష్టులు. ఈ మూడు చోట్లకి నువ్వు వెళ్ళమాక, కూర్చోమాక, నడవమాక. అంతేగాని అన్ని చోట్లకి నేను నిలవద్దట్లా, అన్ని చోట్ల ఉండొద్దట్లా, కూర్చోవద్దట్లా, నిలబడొద్దట్లా, నడవద్దట్లా. మూడు చోట్ల ఉండొద్దు. దుష్టులు, పాపులు, అపహాస్యకులు. అపహాస్యాలు, బాధ, ఎగసికాలు, ఏడకూడదు, సరసాలు, ఇలాంటి చోట ఉండొద్దు. పాలుపొప్పులు పండుగ సువాసన, క్రైస్తవ సువాసన ఆ జనంలో నీలోంచి రావాలి. నిజమైన క్రైస్తవురా. వాళ్ళతో పాటు అందరితో అన్నీ చేస్తే నీలోంచి సువాసన రానే. వీళ్ళు ధన్యులు. కీడు చేయకుండా మాలినోళ్ళు బిగబట్టుకున్న వాడు ధన్యులు. ఈ మూడు ప్రాంతాల్లో ఉండని వారు, దేవుని ధర్మశాస్త్రానుసారంగా నడిచేవారు ధన్యులు. మూడోది చూద్దాం. మూడో ధన్యత చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 128వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు. భయభక్తులు అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు అంటే ఆయన కనబడడు. ఆయన యందు నువ్వు భయభక్తులు ఉన్నావంటే నేను ఎలా నమ్ముతాను? లేదు లేదు లేదు. ఆయన కనబడడు. ఆయన పోలి వస్తున్నవారంటే నువ్వు భయముతో ఉంటే నిజంగా భయభక్తులు కలిగిన. నా నామం పేరుతో వచ్చి వాళ్ళు చేర్చుకుంటే నన్ను, నా నామం పేరుతో వచ్చి వారికి కూడా చల్లినిస్తే నాకు. మరి ఆయన నామం పేరుతో వచ్చిన వారికి నువ్వు భయపడితే దేవుడికి భయపడినట్టే. ఆయన నామం పేరుతో వచ్చిన వారు నీకు టైం చెప్పారు, ఆరాధన టైము.
భయపడ్డావా? భయపడ్డావా? ఇక్కడ ఇంటూ పెట్టుకుంటావు, మైనస్ పెట్టుకుంటావు, ప్లస్ పెట్టుకుంటావు, ఇష్టం. దుష్టుల మార్గమున నడవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, పాపుల మార్గం నిలవక, ఉన్నావో లేదో ప్లస్ పెట్టుకుంటాం, మైనస్ పెట్టుకుంటాం, ఇంటూ పెట్టుకుంటాం, ఇంచుకొట్టు పెట్టుకుంటాం, ఇష్టం. నీ జీవితానికి కీడు చేయటం మాని చేయి బిగబట్టుకుని మేలు చేస్తూ వచ్చేవో రాలేదో ప్లస్ మైనస్ ఇంటూడా కామాల ఏం పెట్టుకుంటా పెట్టుకో నీ జీవితాన్ని. 4వ చూద్దాం. 119వ కీర్తన 1 నుంచి 5 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు అనుసరించుచు నిర్దోషముగా నడుచుకునే వారు అంటే దేవుని మందిరానికి వచ్చే మనస్తత్వం నిర్దోషత్వం ఉండాలంట. యెహోవా ధర్మశాస్త్రం నిర్దోషముగా అనుసరించేవారు ధన్యులు. ఎవరు ధన్యులంట? ఈ సంవత్సరము నేను వదిలిపెట్టకుండా, ఈ సహవాసాన్ని వదిలిపెట్టకుండా, ఈ సంఘాన్ని వదిలిపెట్టకుండా, ఈ సేవకురాలి మాట ప్రకారం నేను నడుస్తానని కొన్నిసార్లు ప్రమాణం చేస్తావే, మాటిస్తావే. నేను ఉన్నంతకాలం, నువ్వు ఉన్నంతకాలం అని మాటిస్తావే. ఆ మాట తప్పిపోతావు. అది నిర్దోషత్వేనా? ప్లస్ మైనస్ ఇచ్చిపోతే ఏం పెట్టుకుంటావు? నీ జీవితానికి పెట్టు. ఆ ధన్యతను పోగొట్టుకున్నావా, నిలబెట్టుకున్నా. నిర్దోషంగా దేవుని సన్నిధిని ఆరాధిస్తే, యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నిర్దోషంగా దేవుడు దోషము లేకుండా నిర్దోషముగా అనుసరిస్తే ధన్యుడు. ఇప్పుడు ఎన్ని ధన్యతలు వచ్చినాయి లెక్కేసుకుంటున్నారా? ఎన్ని వచ్చినాయి? చప్పలు కొడదామా? సంతోషంగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. నిర్దోషంగా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావు. ఏదో ఒకసారి ధన్యతను పొందుకున్నావు. మైనస్ ప్లస్ ఇంచుకుంటా ఏం పెట్టుకుంటావు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం. లోక సువార్త 11:28 వచనం. లోక సువార్త 11:28 వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మళ్ళీ ధన్యులు. దేవునికి స్తోత్రం. ఒకరి జీవితం చూపించాను, దావీదు జీవితం. దావీదుకి ఇన్ని ధన్యతలు ఇప్పుడు దావీదుకు ధరించబడి, నీ జీవితానికి ధరించబడి లేదో ఇప్పుడు నేను అవును గాని దేవుని వాక్యమని వాటిని కైకొను వాడు ధన్యుడు. అవును గాని అంటే అప్పటికే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ చెప్పుముట్టుకుంటే రక్తస్రావం నిలిచిపోయింది. కళ్ళు లేని వారికి కళ్ళు వస్తుంది, చెవులు లేని వారికి వినికిడి వస్తుంది, ఇదిగో కాళ్ళు లేని వారికి కాళ్ళు వస్తున్నాయి, పక్షవాయువు గల వారు నడుస్తున్నారు. ఈ సూచిక్రియలను చూస్తూ యేసయ్య ఒక మాట అంటున్నాడు. దయ్యాలు ఆయన శిష్యులకు లోపడుతున్నాయి. అయ్యా రోగులు స్వస్థపరుస్తున్నాను నేను ప్రార్థన చేస్తుంటారు. చెప్తుంటే యేసయ్య దగ్గరకు వచ్చి శిష్యులు ఆ మాటకి అంటున్నారు. ఆయన అవును కానీ బాగానే ఉంది, మీరు బాగానే చేస్తున్నారు, కానీ నా వాక్యం విని కైకొను వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. మీరు చెప్తున్నారా నా వాక్యము, అది వాళ్ళు వింటున్నారా, దాన్ని కైకొంటున్నారా, మీరు చేసే అద్భుతాలు వాళ్ళు పొందుకున్నారు, మంచిదే. నిజంగా నేను ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నారు, మీరు సాక్ష్యాలు ఇవ్వచ్చు, మంచిదే. అయినాను అవును కానీ ఈ వాక్యం దేవుని వాక్యం మేము చెప్తున్నామే, దానిని విని కైకొని వాడే తమ్ముడు. కానీ నువ్వు అద్భుత కార్యాలు పొందుకున్నంత మాత్రం ఊరోళ్ళందరూ వెరీ గుడ్ అని నీకు అనొచ్చు, కానీ దేవుడు ధన్యత నీకు రానే రాదు. ఆ టైంకి వేరు పొందుకుంటా పోతామంతే. అంతేకాని ధన్యత అనే గుర్తు నీకు రావాలంటే అవును కానీ దేవుని వాక్యం విని కైకొని వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఆరాధించాలనుకుంటున్నారా? అమృతమైన వాక్యాలు దేవుడు నీతో పంచుకుంటుంటే నీకు ఆనందం, సంతోషం కలగట్లేదా? ధన్యత. ఇప్పుడు ఎన్నో ధన్యత ఇది? 5వ ధన్యత. 6వ ధన్యత చూద్దాం. యోహాను సువార్త
13వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు లోకగారు సువార్తలో లోకగారు దేవుడితో మాట్లాడుతున్నారు, లోకగారు రాశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. ఈ సంగతులు చదువు, మళ్ళీ చదువు. ఈ సంగతులు మీరు ఎరుగురు. ఏంటి? అన్ని తెలుసు మనకి అన్ని విన్నాం. విశ్రాంతి దినం గురించి విన్నాం, ఎప్పటి నుంచి వాక్యాలు విన్నాం, ఏ నాటి నుంచి క్రైస్తవుడు. ఈ సంగతులు మీకు అన్నీ తెలుసు. ఈ సంగతులు మీరు ఎరుగురు కానీ వీటిని చేసిన ఎడల ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా పరలోకంలో చేరాలంటే నేనేం చేయాలన్నాడు. అంటే యేసయ్య అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలన్నాడు. ఇది నా చిన్నప్పటి నుంచి చెప్తున్న వాక్యమే, నాకు తెలుసు, నేను బాగానే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తున్నాను, ఇందులో బాగానే ఉన్నాను అన్నాడు. అయితే మంచిది అన్నాడు. మరి ఆ తర్వాత ఇంకా ఏమి లేవా నీ దగ్గర అంటే, నీ ఆస్తి అంతా మీ పేదలకు పంచి నన్ను వెంబడించాను. మిగులు ఆస్తి కలిగిన వాడు ఆ యవనస్తుడు. అమ్మో, నేను ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించిన ఆస్తిని అమ్మి